హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి క్వశ్చన్ నెంబర్ 36 వచ్చి వర్క్ పవర్ ఎనర్జీలో వస్తుందండి. దీనిలో మనకి మొత్తం 4 LAQs ఉన్నాయి. వీటిలో ఈ స్టార్ మార్క్ ఉన్న 2 LAQs పర్ఫెక్ట్గా నేర్చుకున్నాక క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఖచ్చితంగా మీకు ఒక LAQ దొరుకుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 37 థర్మోడైనమిక్స్లో వస్తుందండి. దీనిలో మనకి కార్నాట్ ఇంజిన్ సిపి మైనస్ సివి = పర్ఫెక్ట్గా నేర్చుకోండి. థర్డ్ వన్కి వచ్చేసరికి వర్క్ డన్ బై ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్ మనం చేయండి. డల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఫస్ట్ 2 మాత్రమే చేయండి. క్వశ్చన్ నెంబర్ 38 LAQ 3 మనకి ఆసిలేషన్లో వస్తుంది. దీనిలో మనకు వచ్చి యూనిఫామ్ సర్క్యులర్ మోషను, అలాగే టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 99% ఈ రెండింటిలో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ థర్డ్ వన్ మాత్రం ఈ 2 వచ్చిన తర్వాత మాత్రమే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చూస్తే మనం క్వశ్చన్ నెంబర్ 24 to 35 SAQs అండి, అంటే 4 మార్క్స్ అండి. మనకి 4 మార్క్స్ వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్లో మనం 8 రాయాలండి. మనం ఆ 8లో మనకి 10 లెసన్స్ చదివితే కానీ 8 కవర్ అవ్వవు. అయితే ఇక్కడ మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, వేవ్స్, గ్రావిటేషను, లాస్ ఆఫ్ మోషన్, ఇవి కాస్త ఈజీగా ఉన్న లెసన్స్ మనకి. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వచ్చేసరికి 2 SAQs వస్తాయి మనకి, అంటే 4+4 మార్క్స్ మనకి. చాలా ఈజీ లెసన్, ఎంత డలర్ అయినా కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉన్న లెసన్లో ఇదొకటి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్స్, గ్రావిటేషన్. దీంట్లో ఫస్ట్ 6 బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ చేయండి మనం. అలా థర్మల్ ప్రాపర్టీస్లో అన్ని థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ 6 ప్రిపేర్ అవ్వండి. ఈ వచ్చిన తర్వాత ఇంకా చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ప్రాబ్లం చూడండి. సాలిడ్స్ వచ్చేసరికి 4 క్వశ్చన్స్ అమ్మ మనకి. స్ట్రెస్ టైప్స్, స్ట్రెయిన్ టైప్స్, మోడ్యులస్ ఆఫ్ వెలాసిటీ టైప్స్, అలాగే హుక్స్లా, ప్రపోర్షనల్ లిమిట్, పర్మనెంట్ సెట్, బ్రేకింగ్ పాయింట్, ఈ 4 ఖచ్చితంగా మీకు ఒకటి వస్తుందండి. వేవ్స్లో 4 మార్క్స్ ఉంటుంది, చాలా చిన్న లెసన్, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది కూడా చూడండి. అలాగే గ్రావిటేషన్లో ఫస్ట్ 3 మస్ట్ అండ్ షుడ్గా అందరూ నేర్చుకోవాలి. కెప్లర్ లాస్ కానీ, ఆర్బిటల్ వెలాసిటీ కానీ, ఎస్కేప్ వెలాసిటీ. 99% ఈ 3 రావడానికే మనకు ఛాన్స్ ఉందాం. లాస్ ఆఫ్ మోషన్ చాలా ఈజీ లెసన్, అంతా థియరిటికల్ అప్రోచే ఉంటుంది. జాగ్రత్తగా ఫస్ట్ 6 అందరూ నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు ఫస్ట్ 4లోనే రావడానికి కూడా అవకాశం ఉంది లెసన్. అలాగే మోషన్ ప్లేన్, పారలగ్రామ్ లా, పెరాబోలా, జస్ట్ చిన్న డెరివేషన్స్ అనమాట. మ్యాక్సిమం హైట్ రేంజ్, θ 45 degrees, ఈ 4 పర్ఫెక్ట్గా ఉండండి. ఈ 2 ఎలాగో చిన్న కాబట్టి చేయగలుగుతారు మీరు. సో ఫస్ట్ లెసన్ మోషన్ స్ట్రైట్ లైన్ ఎప్పుడో నేర్చుకుని ఉంటాం మనం. దీనిలో మనకి ప్రాబ్లమ్సే ఉన్నాయి అన్నీ కూడా. S = UT + హాఫ్ స్క్వేర్ గ్రాఫ్, V1 + V2/2, అలాగే 10 kmph, 20 kmph, 60 kmph ప్రాబ్లం అండి. హోమో మార్కెట్ ప్రాబ్లం, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఈ 5 చదివితే ఖచ్చితంగా ఒకటి రాయడానికి అవకాశం ఉంది. సో ఎక్స్ట్రా ఇంకా చదువుదాం అనుకున్నారు 4 మార్క్స్లో ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చూడండి. మనకి క్వశ్చన్ నెంబర్ 10 to 23 14 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 14 ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 14 లెసన్స్లో ఒక్కొక్క క్వశ్చన్ మనకు వస్తుంది. అయితే మనకి ఈజీగా ఉన్న ఒక 10 లెసన్స్ చూద్దాం ఇప్పుడు మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాలా చిన్న లెసన్, ఈజీగా రాసేయచ్చు. మోషన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, గ్రావిటేషన్, సాలిడ్స్, ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, వేవ్స్. ఈ 10 లెసన్ చాలా ఈజీగా చదివేసేయచ్చు అండి. ఈ 10 కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ 4 చూడండి. సో ఇది మనకు 2 మార్క్స్లో ఉన్న ప్యాటర్న్ అండి. సో జాగ్రత్తగా మీరు బాగా ప్రిపేర్ అయ్యి 99% 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ మీకు ఈ ఉన్న క్వశ్చన్స్లోనే రావడానికి ఛాన్స్ ఉందమ్మా. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్, అందరూ బాగా రాయండి.